నా నెక్స్ట్ ప్రాబ్లం చూడన్నా, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దానికి ఏదైతే ఏమన్నారు, ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, 3a⁴ మైనస్ a⁴ ప్లస్ a² ప్లస్ 3i మైనస్ ఏ యూనివర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఒక విషయం, మనకి ఇక్కడ ఏ యూనివర్స్ అనేది తెలియదు. ఓకేనా, 3i తెలుసు, a² తెలుసు, n తెలుసు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఎప్పుడు తెలిసిన ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కావాలి. ఐగన్ వాల్యూస్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కోసం లాంబ్డా అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయాలి. లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయడం మనకున్న ఫార్ములా అయింది a మైనస్ లాంబ్డా i ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఐగన్ వాల్యూస్ కోసం. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, మనకి ఏ అంటే ఏం తెలుసు, మనకి 1 1 మైనస్ 2 మైనస్ 1 2 1 0 1 మైనస్ 1. ఇది మనకి తెలిసిన ఏ యొక్క వాల్యూ. తర్వాత మైనస్ లాంబ్డా ఇంటూ 1 0 0 0 1 0 0 0 1 అనేది లాంబ్డా యొక్క వాల్యూ. సో అప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి, 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ 2 మైనస్ 1 2 మైనస్ లాంబ్డా 1 అండ్ 0 1 మైనస్ 1 మైనస్ లాంబ్డా. ఇప్పుడు ఏం చేస్తుంది, మనకు వచ్చింది ఏంది, మనకు వచ్చింది కేవలం ఏ మైనస్ లాంబ్డా i అనే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ మాత్రం వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తున్నా, డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. డెట్ ఏం చేస్తున్నా, ఏ మైనస్ లాంబ్డా i అనే దానికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఏమొచ్చు చూడండి, 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఎందుకు ఈ కాలం మొత్తం ఇవ్వాలి, ఈ రో మొత్తం ఇవ్వాలి. ఈ యొక్క ఉన్నటువంటి ఏబిసిడి అనే దానికి ఏడి మైనస్ బీసీ చేయాలి. సో నెక్స్ట్ ఏంది, 2 మైనస్ లాంబ్డా అండ్ మైనస్ 1 మైనస్ లాంబ్డా, తర్వాత మైనస్ 1, తర్వాత మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అండ్ మైనస్ లాంబ్డా, తర్వాత 0 ఇంటూ 1 0 అయిపోతుంది. తర్వాత మైనస్ 2 ఇంటూ ఏమొచ్చింది, మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 0 వచ్చింది. సో దీని మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది మొత్తం ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసినప్పుడు మనకేమొచ్చింది అంటే చూడండి, మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా మైనస్ 3 సరేనా. చూడండి ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే లాంబ్డా క్యూబ్ మైనస్ 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనకి చూడండి లాంబ్డా క్యూబ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, టైల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తాం. సో టైల్ అండ్ ఎర్రర్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 మైనస్ 2 మైనస్ 1 అండ్ 2 ఉంది. తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ 1. సో 0 1 1 ఇంటూ 1 ఎంత వచ్చిందన్నా, 1 వచ్చింది కాబట్టి మైనస్ 1. 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 కాబట్టి మైనస్ 2. 1 ఇంటూ మైనస్ 2 వచ్చింది మైనస్ 2 వచ్చింది కాబట్టి ఇది 0. సో ఇప్పుడు నాకు కొత్తగా వచ్చే ఈక్వేషన్ ఏంది చూడండి, లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, అది ఆల్రెడీ నాకు ఏమొచ్చింది, లాంబ్డా వాల్యూ మైనస్ 1 ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ లాంబ్డాని కామన్ చేసినప్పుడు లాంబ్డా మైనస్ 2 అయింది, ప్లస్ 1 కామన్ చేసినప్పుడు లాంబ్డా మైనస్ 2 అయింది ఈజ్ ఈక్వల్ 0. అప్పుడు వచ్చింది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఒకటి వచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఆల్రెడీ మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అరేనా, ఇలా మనం ఏం చేస్తాం, ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా, ఏ ప్రాబ్లంకైనా కానీ మనం ఐగన్ వాల్యూస్ ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలా, ఏ యూనివర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకేముంది, లెక్కలో ఏ యూనివర్స్ ఉంది. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ మనకు ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంది. ఏముంది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని చేయాలి. ఎలా చూడండి, లాంబ్డా క్యూబ్
minus lambda cube minus 2 lambda square minus lambda plus 2 is equal to 0. ఇప్పుడు ఏం చేస్తున్నా ఒకసారి చూడండి. a పవర్ -1 దీన్ని ఎలా రాస్తున్నా, మనకేం తెలుసు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ అని తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్ లాంబ్డా అని తెలుసు. సో దీన్ని ఎలా మారుస్తున్నా అంటే ఏలోకి మారుస్తున్నా. అప్పుడు ఏమైంది, ఏ క్యూబ్ మైనస్ 2 a స్క్వేర్ మైనస్ a ప్లస్ 2 అనే విధంగా మార్చేసా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని a పవర్ -1తో మల్టిఫై చేసి డివైడ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, ఏ పవర్ బోత్ సైడ్స్ నేను ఏ పవర్ -1తో మల్టిఫై చేస్తున్నా. ఇప్పుడు ఏమైతే చూడండి, ఏమైతే అప్పుడు ఏ స్క్వేర్ అయింది, ఇది 2a అయింది, తర్వాత ఇది a బై ఏ అంటే ఇది మనకి 1 అయింది. 1 అంటే మనం ఏమంటున్నాం, I అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం, 2a పవర్ -1 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ ఓన్లీ ఈ a పవర్ -1 ఇక్కడ నుంచి మిగతా మొదటి పట్టుకెళ్తున్నా. అప్పుడు నాకు ఏమైంది చూడండి ఒకసారి, 2 ఇంటూ a పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది నాన్నప్పుడు నాకు మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ I అయితే అదేందా. ఇప్పుడు నాకు ఏమైంది, నాకు కావాల్సిన ఓన్లీ a పవర్ -1 కావాలి. అప్పుడు ఏమైంది, మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ I ఇంటూ I బై 2 వచ్చింది, I బై 2 వచ్చింది. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఏ పవర్ -1 యొక్క వాల్యూ వచ్చింది. సో ఈ ఏ పవర్ -1 తీసుకెళ్ళి నేను ఈ యొక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఏం చేస్తున్నాను, ఏమైంది ఇక్కడ నాకు ఈక్వేషన్ ఏంది, 3a పవర్ 5 మైనస్ a పవర్ 4 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 3i మైనస్ ఇక్కడ ఇక్కడ మనకి ఏ పవర్ -1కి ఏమొచ్చింది నాన్న, మైనస్ ఆఫ్ అంటే ఏంది, మైనస్ ఆఫ్ ఏమొచ్చింది నాన్న, ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ I బై 2 వచ్చింది. సో ఇప్పుడు నాకేమొచ్చిందని చూడండి, 3a పవర్ 5 మైనస్ a పవర్ 4 ప్లస్ a స్క్వేర్ ప్లస్ 3i ప్లస్ a స్క్వేర్, తర్వాత అది మైనస్ 2a a స్క్వేర్ బై 2 అండ్ 2a బై 2, తర్వాత ప్లస్ I బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ I బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం ఎలా వచ్చింది నన్ను చూడండి, 3a పవర్ 5 మైనస్ a పవర్ 4, ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2 a స్క్వేర్ బై 2 అంటే ఇది మనకి 3a స్క్వేర్ బై 2 అయింది. తర్వాత మైనస్ 2a బై 2, తర్వాత ఇక్కడ 3i ఉంది, ఇక్కడ I బై 2 అప్పుడు ఏమైంది మనకి, ఇప్పుడు ఏమైంది నన్ను చూడండి, ఇది మైనస్ ఇది మైనస్ అన్న, ఇప్పుడు ఏమైంది ప్లస్ 5i బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం ఎలా రాసుకుంటూ చూడండి ఒకసారి. చూడండి అన్న, మనకు వచ్చే ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఏమంటుంది, దీన్ని మళ్ళీ నేను ల్యాంబ్డాలో కన్వర్ట్ చేస్తున్నా. దేనిలో కన్వర్ట్ చేస్తున్నా, ల్యాంబ్డాలోకి. అప్పుడు ఏమైంది, 3 లాంబ్డా పవర్ 5 మైనస్ లాంబ్డా పవర్ 4 ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ బై 2 మైనస్ లాంబ్డా ప్లస్ 5i బై 2. సో ఇక్కడ మనకి కింద ఏమొచ్చిందన్న, లాంబ్డా వాల్యూ -1 ఒకసారి వచ్చింది, తర్వాత లాంబ్డా వాల్యూ 2 ఒకసారి వచ్చింది, ఇంకోసారి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1 ఒకసారి వచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1 ఒకసారి వచ్చింది, లాంబ్డా వాల్యూ 2 ఒకసారి వచ్చింది, లాంబ్డా వాల్యూ 1 ఒకటి వచ్చింది. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, 3 ఇంటూ 1 పవర్ 5 మైనస్ 1 పవర్ 4 ప్లస్ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 1, ఇది ఏనా, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 తర్వాత ప్లస్ 5 ఇంటూ I అంటే 1 అంటాం కాబట్టి బై 2. ఇప్పుడు దీన్ని సొల్యూషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చింది, ఓకేనా. తర్వాత 3 ఇంటూ 2 పవర్ 5 మైనస్ 2 పవర్ 4 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ బై 2 మైనస్ 2 ప్లస్ 5 మళ్ళీ 1 బై 2. దీని సొల్యూషన్ చేస్తే మీకు 173 బై 2 వచ్చింది. దీని సొల్యూషన్ చేస్తే మీకు 1 వచ్చింది.
తర్వాత ల్యాండా ఈజ్ ఈక్వల్ 1 అయితే అంటే 3 ఇంటూ 1^5 మైనస్ 1/4 ప్లస్ 3 ఇంటూ 1^2/2 మైనస్ 1 ఇంటూ ప్లస్ 5i/2. దీని సొల్యూషన్ చేస్తే మీకు ఆన్సర్ 5 వచ్చింది నాన్న. అంటే ఇక్కడ ఐగన్ వాల్యూస్ మనకి ఏమొచ్చాయి మరలా ఈ యొక్క ఈక్వేషన్ మనకి ఐగన్ వాల్యూస్ ఏమొచ్చాయి మరలా 1 173/2 అండ్ 5. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్.